తాండూరు ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. నేను 32వ వార్డు కౌన్సిలర్ మీ మహేశ్వరి. కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రికి రాత్రే ఒక జీవో జారీ చేయడం జరిగింది. అది ఏంది అనగా తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిని కోడంగల్కి తరలించే ప్రక్రియ. ఇప్పుడు కోడంగల్కి ప్రభుత్వ ఆసుపత్రిని తరలిస్తే మరి తాండూరు ప్రజలు మెరుగైన ఆరోగ్య వైద్య సేవ కోసం ఎక్కడికి వెళ్ళాలి అంటే మెరుగైన చికిత్స కోసం ఊర్లు దాటి దేశాలు దాటితే కానీ తాండూరు ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యం అయితే లభించదని ఈ ప్రక్రియ ద్వారా మనకు తెలిసిపోతుంది. ఇవాళ నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, ఎమ్మెల్యే అన్న గారు, మనోహర్ అన్న గారు, ఈ తాండూరు ఆసుపత్రిని ప్రభుత్వ ఆసుపత్రిని కోడంగల్కి తరలించడం వల్ల మీకేమన్నా సొంత స్వలాభం ఏమన్నా ఉందా? మరి మీరు తాండూరు ఎమ్మెల్యే అయినప్పుడు తాండూరు ప్రజల గురించే మంచి చెడు, వారి మంచి చెడులే నాకు ముఖ్యమని మీరు అన్నప్పుడు ఇది ఎంతవరకు మంచి జరుగుతుంది తాండూరు ప్రజలకని మీరు ఆలోచించారా? అసలు ఈరోజు తాండూరు ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. తాండూరులో చెప్పుకోదగ్గ విషయం ఏదైనా ఉంది అంటే అది ప్రభుత్వ ఆసుపత్రి. తాండూరులో బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఎమ్మెల్యేగా ఉన్న ఇదివరకు పాలనలో ఎమ్మెల్యేగా మన రోహిత్ అన్న గారు ఉన్నప్పుడు తను ఎంతో కష్టపడి నర్సింగ్ కాలేజ్ని తాండూరుకి తీసుకురావడం జరిగింది. ఎకనామికల్గానో కానీ, చదువు పరంగా కానీ, ఇంకే విషయపరంగా కానీ మనకంటూ ఒక రికగ్నైజేషన్ తాండూరుకి ఉండాలి. తాండూరు పిల్లలు, యువత కూడా మంచిగా చదువుకొని మంచి ప్రయోజకులు అవ్వాలని తను ఎంత కష్టపడి ఆనాడు ఆ నర్సింగ్ కాలేజ్ తాండూరుకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ దౌర్భాగ్యమైన పాలనను ప్రజలు ఎంచుకున్న పాలన ఏది? కాంగ్రెస్ని ఎంచుకుంటే ఏదో మాకు మంచి చెడులు చూస్తారు, మా బాబు బాగోగులు చూస్తారని ప్రజలు నమ్మి మీకు ఓటేస్తే ఈరోజు ఉన్నది కాస్త కూడా ఊడ్చుకొని కోడంగల్కి తరలించడం వల్ల మీ ఉద్దేశం ఏంటి? కోడంగల్ ప్రజలే ప్రజల, తాండూరు ప్రజలు కాదా? ఈరోజు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా, మెరుగైన వైద్యము తాండూరు ప్రజలకు చాలా అవసరం. మీకంత కావలిస్తే మీ ప్రభుత్వమే ఉంది కదా, కోడంగల్లో ఇంకొక హాస్పిటల్ ఏర్పాటు చేసుకోండి, ఎవరు కాదన్నారు? ప్రతీది తాండూరులో ఉన్న వనరులన్నీ కోడంగల్కి తరలిస్తే మరి తాండూరు ప్రజలు ఎలా బ్రతకాలి? ఇంకెంతకాలం మీ అరాచక దోపిడీలను కొనసాగిస్తారు? ప్రజలను ఇంకెంతకాలం వారి హక్కులను మీరు దోచుకుంటారు? ప్రజలు గమనిస్తలేరని అనుకుంటున్నారా? ప్రతీది కౌంట్ డౌన్ అవుతుంది ప్రజల దగ్గర మీరు చేసే అరాచకాలు. రోడ్ల విషయంలో స్కామ్ చేస్తారు, నీళ్ళ విషయంలో స్కామ్ చేస్తారు, తాండూరు కాగ్నా నది ఇసుక విషయంలో స్కామ్ చేస్తారు. ఇంకెంతకాలం ఈ స్కామ్లు భరించాలి? ప్రశ్నించే గొంతును నొక్కేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు తాండూరులో పర్యటిస్తున్నారు అని మాకొక ఇన్విటేషన్ మా ఫ్లోర్ లీడర్ గారికి పంపించడం జరిగింది మర్యాదపూర్వకంగా. లెటర్ అయితే పంపించారు, కానీ మరి ఎందుకు మా ఇళ్ల ముందర పోలీస్ శాఖని కాపలాగా ఉంచారు? మమ్మల్ని ఎందుకు గృహ నిర్బంధన చేశారు? మమ్మల్ని ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారని ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను మిమ్మల్ని సూటిగా. మీరు చేసేవి తప్పులే కానప్పుడు, మీరు చేసేవి అన్ని నిజాలు, నీతి నిజాయితీ పరంగా మీరు వెళ్తున్నప్పుడు ఎందుకు మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వకుండా మా ఇళ్లలో జొరబడి మమ్మల్ని పట్టుకొని మా ఇంటి ముందర మా కాపలాగా ఉంచాల్సిన పరిస్థితి ఏముంది పోలీసు వాళ్ళని? రాష్ట్ర మంత్రులు మీకు మాత్రమే మంత్రులా? మాకు కాదా? మీ కాంగ్రెస్ కౌన్సిలర్లకే మంత్రులా? మీ కాంగ్రెస్ కౌన్సిలర్ల వార్డులలోనే సమస్యలు ఉంటాయా? మా బీఆర్ఎస్ వార్డు నాయకుల వార్డులలో సమస్యలు ఉండవా? మా ప్రజలు గారా? ఏం ఆలోచిస్తున్నారండి మీరు ప్రజల గురించి?
ప్రజల బాగోగులే ఆలోచించిన వారైతే ఈరోజు మీరు తాండూరు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో మీరు తాండూరు ప్రజల గురించి అంత మంచిగా ఆలోచించిన వారే అయితే మీరు ఇక్కడున్న ప్రభుత్వ ఆసుపత్రిని ఎందుకు కోడంగల్కి తరలించే విషయంలో సహాయం ఎలా చేస్తారు? మీరు తాండూరు ప్రజల గురించే, వారి బాగోగుల గురించి ఆలోచించే ఎమ్మెల్యే అయితే మీరు ఈరోజు ఆసుపత్రిని కోడంగల్కి తరలిస్తుంటే మరి తాండూరు ప్రజలు ఏమైపోతారు? వాళ్ళకి ఎలా మెరుగైన వైద్యం అందుతుంది అని చెప్పి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ప్రతి విషయంలో ఎందుకు మీరు ఇంత అరాచకంగా, ఇంత క్రూరంగా ఆలోచించడం జరుగుతుంది? వారి నోటికాడికి, తాండూరు ప్రజల నోటికాడి కూడిని ఎందుకు లాక్కెళ్ళిపోతున్నారు? ఏదైనా కష్టం వస్తే, బాధ వస్తే, ఇబ్బందులైతే ఎమ్మెల్యేగా తాండూరు ప్రజలు మీ దగ్గరికి వచ్చి చెప్పుకోవాలనుకుంటారు. కానీ మీరే ఒక సమస్యగా మారిపోయినారు కదా ఇవాళ తాండూరు ప్రజలకు. ఈరోజు రాష్ట్ర మంత్రులు పర్యటిస్తున్న సమయంలో మేము కూడా మా వంతు మేము మర్యాదపూర్వకంగా రాష్ట్ర మంత్రులని రిసీవ్ చేసుకోవాలని, వారికి కూడా మా యొక్క వార్డుల సమస్యలను తెలియజేసుకోవాలని మేము ఒక వినతి పత్రం ఇవ్వాలనుకున్నాము శాంతియుతంగా. మరి మీరు చేసేది అబద్ధాలే కానప్పుడు, మీరు చేసేవి ద్రోహమే కానప్పుడు, మీరు చేసేవి తప్పులే కానప్పుడు ఎందుకు మమ్మల్ని బయటికి రానివ్వడం లేదు? మీరు ఆడేవన్నీ అబద్ధాలే, చేసేవన్నీ నీచమైన పనులే. డబుల్ బెడ్రూమ్ల ఈ విషయంలో స్కామ్ చేస్తారు. ఇప్పుడు నీళ్ళ విషయంలో తాండూరు కాగ్నా నది వాటరు కోడంగల్కి తరలిస్తున్నారు. అది ఒక ఇదే. మరి కోడంగల్కి తరలిస్తున్నారు కదా, తాండూరు ప్రజలు ఎలా పంటలు పండించాలి? వాళ్ళు ఎలా బ్రతకాలి? తాండూరు వనరులన్నీ మీ ఇష్టం వచ్చిన ప్లేస్లకు మీరు తరలిస్తుంటే మరి ఇక్కడి ప్రజలు ఏం కావాలి? మీరు లోకల్ వారైతే మీకు అర్థమయ్యేది మనోహరన్న గారు, తాండూరులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని. మీరు లోకల్ వారు కాదు కదా, మీకు తెలియదు అన్నట్టు తాండూరు ప్రజల యొక్క బాధ, వారు పడుతున్న ఇబ్బందులు. మాకు తెలుసండి, పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి మేమెంత ఇబ్బందులు పడుతున్నాము అని. ఇంకెంతకాలం ఇలాంటి మీ అరాచకాలను ఓర్చుకుంటూ ఉండాలి? ప్రశ్నించే గొంతునేమో నొక్కేస్తారు, బయటికి రానివ్వరు, ఏదో విధంగా బెదిరింపులు. ప్రతీది పారదర్శకంగా చేస్తామని చెప్పి అందరి వార్డులని, అన్ని వార్డులని తాండూరు ప్రజలందరూని కలుపుకొని పోతామని అన్న ఎమ్మెల్యే మనోహరన్న గారు పైకి మాత్రమే పారదర్శక చూపిస్తారే తప్ప ఇన్నర్గా అయితే కాదు. మీ పారదర్శకత అనేది మాటల వరకే ఉంది కానీ చేతల వరకైతే లేదు. కావున తాండూరు ప్రజలందరూ గమనించాలి. మీ యొక్క నోటికాడి కూడును కూడా వాళ్ళు లాక్కెళ్ళిపోతున్నారు. మీ యొక్క హక్కులకు కూడా వాళ్ళు అడ్డుపడి లాక్కెళ్తున్నారు. మీకు అందాల్సిన మెరుగైన వైద్య సేవను కూడా ప్రభుత్వ తరపున అందించే ఆ ఒక్క ఉచితంగా ఏదైనా మీకు అందుతుంది అంటే వైద్యం మాత్రమే. ఆ వైద్యాన్ని కూడా వాళ్ళు లాక్కెళ్ళిపోతున్నారు కోడంగల్కి. ఎందుకు అనగా సీఎం ఊరంట, సీఎం పాలిస్తున్న ఊరంట. కావున మిమ్మల్ని అన్యాయం చేసి వాళ్ళు లాభపడదామని చెప్పి తీసుకెళ్తున్నారు. ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసే అరాచకం. ప్రజలు గమనించాలి. ఇప్పటికైనా మీరు మీ యొక్క అడుగును ముందుకేయాలి. ప్రతి ఒక్కరూ మీ యొక్క గొంతుకను లేవనెత్తాలి. కావున ఎమ్మెల్యే అన్న గారు సూటిగా మీకు చెప్పడం జరుగుతుంది. తాండూరు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. వాళ్ళు మీ పట్ల ఎంత అన్యాయపు పాలవుతున్నారో, వాళ్ళు మీ పట్ల ఎంత ఇబ్బందులకు గురి అవుతున్నారో వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు. మీకు బుద్ధి చెప్పే రోజు అతి తొందరలోనే ఉందని తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం.